చెప్పులు పెడతారు, వీళ్ళ లోపల గుండుకు తీస్తారు, వీళ్ళ చెప్పులు పెడతారు అందరూ. నేను వీడియోలో నేను తిరుపతి పోతున్నాను, పోయిన వీడియోలో చెప్పిన లాస్ట్లో. అదే తిరుపతి ట్రైన్లో పోయినా, జనరల్లో పోయినా కాబట్టి మీకు చూపించలేకపోయినా, ప్లస్ నేను ఇంట్రో కూడా చెప్పలేకపోయినా, అందుకని తర్వాతకి ఇంట్రో చెప్తున్నా. అయితే ఇప్పుడు నేను తిరుపతి ట్రైన్లో వచ్చిన, జనరల్లో వచ్చిన, వీడియో తెలియదు కాబట్టి ఇట్లా పైన చూపించిన గాయస్. నేను వీడియోలో అయితే ఇట్లా మాట్లాడను, ఎందుకంటే గాయస్ ఇట్లా నేను మాట్లాడుతూ మొత్తం బ్యాక్గ్రౌండ్, నా దగ్గర మైక్ లేదు, వాళ్ళు మాట్లాడడానికి వినిపిస్తుంది అక్కడ అట్లా మాట్లాడలే గాయస్. ఇప్పుడైతే వీడియో అయితే చూడండి. के रास्ते ఈడైతే టికెట్లు తీసుకుంటాను. అయితే చాలా మంది ఉన్నారు ఈడ. ఇల్లు కార్లు ఈడైతే చెక్కింగ్ ఉంది గాయస్, చెక్కింగ్ చేయించుకొని కొండపైకి అయితే పోతాం గాయస్. ఇదిగో మా బస్సు ఇది. ఇప్పుడు అయితే కొండపైకి పోతున్నాం. ఇక్కడ మొత్తం మార్కెట్ ఉంది. మార్కెట్ అంటే చెప్తారు జాతరనే ఏమంటారు కదా, అవన్నీ అమ్ముతారు, చాయ్లు బిస్కెట్లు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఇప్పుడైతే తిరుమల పైకి వచ్చినాం గాయస్. ఇప్పుడు టైం అయితే ఇప్పుడు 10 అవుతుంది గాయస్. కనిపిస్తుంది ఎండల 10 అవుతుంది. కొండపైకి వచ్చినాం గాయస్. ఇగో చాలా మంది. ఇప్పుడు మా డాడీ అయితే గాయస్ ఇట్లా 50 రూపీస్కి రూమ్ తీస్తారు, ఆధార్ కార్డు చూపిస్తే ఆడికైతే పోయిండు వెనకాలనే. కానీ లైన్ పెద్ద ఉంది, 1 అవర్ పడుతుంది అంట రానికి. ఆ రూమ్ కూడా చూపిస్తా గాయస్ మీకు వచ్చినాక, దాని రూమ్ టూర్ ఇస్తుంది. ఇప్పుడైతే మా లగేజ్ ఇగో ఇదొకటి, ఈ బ్యాగ్ 1 2 3, ఇంకా ఒక కవరు ఉంది గాయస్. ఇప్పుడైతే 10 అవుతుంది. ఇక్కడైతే అన్నప్రసాదం పెడుతురంట. మా మమ్మీ పట్టుకొని వచ్చి నాకు ఒకటి అక్కకు ఒకటి ఇచ్చింది. డాడీ అయితే వచ్చిండు, కన్ఫామ్ అయితే అయింది, కానీ మెసేజ్ రావాలి. మెసేజ్ వచ్చినాక రూమ్ వస్తుంది. ఆ పొలం డాడీ గుండు కొట్టించుకుంటాడు గాయస్. నేనైతే నెక్స్ట్ ఇయర్ కొట్టించుకుందాం అనుకుంటున్నా గుండు. గాయస్ ఇగో షాపులు ఇవన్నీ
టిఫిన్ సెంటర్లో చెప్పులు పెడతారు. వీళ్ళ లోపల గుండుకు తీస్తారు. వీళ్ళ చెప్పులు పెడతారు అందరూ ఇట్లా. నేను కూడా నా చెప్పులు పెడతారు. మా డాడీ గుండు కొట్టించుకుంటుండు గాయస్. చెప్పులు అయితే పెట్టేసిన మొత్తం ఇక డాడీ గుండు కొట్టించుకుంటాడు గాయస్. ఇదైతే కళ్యాణ కట్ట అంట. ఇక్కడ లైన్ కడితే బ్లేడ్ ఇస్తారు, గుండు కొట్టించుకోవాలి. లోపల అయితే ఇట్లుంది. మా డాడీ అయితే పోయిండు లైన్లకి. ఈ కౌంటర్ దగ్గర అయితే బ్లేడ్లు ఇస్తారు, కింద గుండు కొట్టించుకోవాలి. ఫోటో కొట్టుకొని ఇస్తారు ఒక కంప్యూటర్లా. లైన్ ఉంది మొత్తం గాయస్. డాడీకి అయితే గుండు కొట్టించుకొని పోయారు కానీ వస్తలేని లేరు. దాంట్లో ఎండకు వదిలేసిపోయారు. ఎండ కూర్చున్నా ఇంతసేపు చెమటలు అయితే అని చెప్పి మీడకి వచ్చిన గాయస్. అలాగే ఇంకా గుండె కాలేదు డాడీది. చూద్దాం ఎంతసేపు వేస్తారో. 1/2 అవర్ అని అడిగితా. కూర్చొని బోర్ కొడుతుంది గాయస్. చూస్తున్నా చుట్టూ ఇంత మంచిగా ఉందా. ఈడ ఏం వ్యూ కనిపిస్తలేదు. అచ్చడి పోతే కొండలు గుడి కనిపిస్తుంది. ఈడ ఏం కనిపిస్తలేదు గాయస్. ఇప్పుడైతే ఇంకా రాలేదు మెసేజ్ వచ్చినాక రూమ్ వస్తుంది. రూమ్కి పోయి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి దర్శనానికి అయితే పోతాం గాయస్. సో గాయస్ ఇదైతే స్నానం చేసేది. నేను కూడా ఈయన స్నానం చేస్తున్నప్పుడు స్నానం అయితే స్నానం చేసి అయిపోయినా అయితే ఇప్పటికైతే వ్లాగింగ్ చేస్తున్నా గాయస్. నెక్స్ట్ వ్లాగ్లో రూమ్ వీడియోస్ అవన్నీ చూపిస్తా. ఇప్పటికైతే వ్లాగింగ్ చేస్తున్నా. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. మన కమెంట్ పెట్టండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. బాయ్.